నా పేరు రేణుక, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల్ ఎల్లికల్ గ్రామం నుంచి నేను రావడం జరిగింది. జూబ్లీహిల్స్ కు బీసీ బిడ్డ మన నవీన్ అన్న గారు గెలవాలని చెప్పి మేము అక్కడ నుంచి వచ్చాము. ఏం చేస్తుంటారు మీరు? మేము కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాం. పాట రాసాము. మీరే పాడతారా? జనమూల వెరిగినాడే జననేత నవీనన్న, జనమూల వెరిగినాడే జనమూల వెరిగినాడే జననేత నవీనన్న, జనమూల వెరిగినాడే జననేత నవీనన్న. శ్రీశైలమన్న కొడుకు ఇంటికి పెద్ద కొడుకు, శ్రీశైలమన్న కొడుకు ఇంటికి పెద్ద కొడుకు. దండుగట్టి కదులుతుండే మాయన్న నవీనన్న, దండుగట్టి కదులుతుండే మా అన్న నవీనన్న. దమ్మున్న లీడరమ్మో మాయన్న నవీనన్న, దమ్మున్న లీడరమ్మో మా అన్న నవీనన్న. కలిగినోళ్ళ ఇంట్లో పుట్టి కడు పేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతవైనావు. పేద ప్రజల ప్రాణం అంటివో మా నవీనన్న, పేద బతుకు మారాలన్నవు మా నవీనన్న. జూబ్లీహిల్స్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు. పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీహిల్స్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నో మా నవీనన్న. మా పిల్లలకు మేనమామవైనావన్నో మా నవీనన్న. బీఆర్ఎస్ నాయకులు నిన్ను చూసి ఓర్వలేక కేసీఆర్ హరీశ్రావు నీ పనులు చూసి కండ్లు మండి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టెను మా నవీనన్న. వాళ్ళ గుండెల్లో గుణపమైతివే మా నవీనన్న, గుండెల్లో గుణపమైతివే మా నవీనన్న, గుండెల్లో గుణపమైతివే మా నవీనన్న. మీరే పాట రాసుకొని ఎందుకు పాడాల్సి వచ్చింది నవీన్ అన్న? అంటే అభిమానం ఏంటంటే మీకు? అభిమానం అంటే ఆడవాళ్ళ పట్ల, చదువుల పట్ల ఎన్నో మంచి పనులు చేస్తున్నా. అట్లాంటి బీసీ బిడ్డ ఖచ్చితంగా అవసరం సమాజానికి. జనాలకు మంచి మంచి పనులు కావాలి. అంటే మీ ఊరు వదిలేసి వచ్చి మీరు జూబ్లీహిల్స్ లో కూరగాయలు అమ్ముకుంటూ కూడా అంటే నవీన్ యాదవ్ పైన మీరు పాట రాసుకుంటూ చేస్తున్నారు. అంటే ఆయన గెలిచేదాకా మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటామన్న. తెలిసి ఆయన గెలిచిన అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి బీసీ బిడ్డ, ఆయన వాదం గెలవాలి, బీసీ వాదాన్ని గెలవాలని చెప్పి మేము కోరుకుంటాం.